ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదం జరిగింది. ఓ రైలు పట్టాలు తప్పడంతో 4 చనిపోయారు, మరికొందరు గాయపడ్డారు. ప్రమాదంతో 13 రైళ్లను దారి మళ్లించామని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో చండీగఢ్ డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. చండీగఢ్ డిబ్రూగఢ్ రైలు నిన్న రాత్రి చండీగఢ్ స్టేషన్ నుంచి అస్సాంలోని డిబ్రూగఢ్ కు బయలుదేరింది. ఇవాళ మధ్యాహ్నం యూపీలోని జులాహి రైల్వే స్టేషన్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురైంది. 4 ఏసీ బోగీలు సహా 12 బోగీలు పట్టాలు తప్పాయి. 4 చనిపోయారు. గాయపడ్డ మరికొందరిని హాస్పిటల్కి తరలించారు అధికారులు. రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. ప్రమాదం విషయం తెలియగానే స్థానిక పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పట్టాలు తప్పిన బోగీలను తొలగిస్తున్నారు. ప్రమాదంతో 13 రైళ్లను దారి మళ్లించామన్నారు రైల్వే శాఖ అధికారులు. जहां उनका उपचार चल रहा है। इसके अतिरिक्त कुछ लोग हल्के रूप से चुटहिल हुए हैं, तो उनको फर्स्ट एड आदि की सुविधा जो है पास के सीएससी में उपलब्ध कराई जा रही है। इन डब्बों को 2 बार हमारे पुलिस की टीमों द्वारा और जो रेस्क्यू टीम रेलवे की अपनी है उसके द्वारा पूरा चेक कर लिया गया है। इसमें अभी वर्तमान में कोई नहीं फंसा है और सभी उच्च अधिकारी यहाँ मौके पर मौजूद है। रेलवे के भी अधिकारी यहाँ पर आ गए हैं, जीआरपी की भी टीम है और जो भी अग्रिम इसमें आवश्यक कार्रवाई है वो यहाँ पर की जा रही है। రైలు ప్రమాదంపై ఆరా తీశారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ కూడా రైలు ప్రమాదంపై స్పందించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. टैक्सी चलती, गाड़ी चलती है, जो भी चलती है उनको రైలు ప్రమాదంపై విచారణ జరుపుతున్నామన్నారు అధికారులు. విద్రోహ చర్య ఉందా, సిగ్నల్ లోపమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.